హల్లెలూయా. ప్రభు మిమ్ములను దీవించును గాక. అమ్మ, మనం ప్రతిసారి కొన్ని స్తుతులను చెల్లించి దేవుని స్తుతించి తర్వాత వాక్యంలోనికి వెళ్ళుట మనకు అలవాటు. దేవుణ్ణి స్తుతించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 138వ కీర్తన 1వ వచనం, నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని దావీదు అంటాడు. అక్కడ దావీదు ఎవరంటే గొర్రెల కాపరి. దేవుణ్ణి స్తుతిస్తూ గొర్రెలను మందను కాసుకుంటూ ఆ యొక్క అరణ్యంలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు దావీదును తీసుకొచ్చి మహారాజుగా ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రములను ఏలే గొప్ప రాజుగా దేవుడు అభిషేకించాడు. అలా అభిషేకించినప్పటికీ దావీదు ఏమంటాడంటే, నేను నా పూర్ణ హృదయముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతో చెల్లించుచున్నాను అన్నాడు. ఆలోచన చేయండి, ఒక మహారాజు దేవునికి అంతగా పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతో చెల్లిస్తే ఈరోజు మీరు మేము ఎంతగా దేవునికి స్తుతించాలి, ఎంతగా దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించుకుందాం. మనం కొన్ని స్తుతులు మన జీవితాన్ని అనుసరించి చెప్పుకుంటాం. ప్రభా, ఈరోజు మాకు ఆహారం ఇచ్చావు, నీకు వందనాలు. ఆరోగ్యం ఇచ్చావు, నీకు వందనాలు. ఇగో నాకు ఇంత డబ్బులు ఇచ్చావు, నీకు వందనాలు. నాకు 2 బిడ్డలను ఇచ్చావు, నీకు వందనాలు. పెళ్ళిళ్ళు చేసావు, నీకు వందనాలు. ఇలాగా ప్రతి వ్యక్తి తన జీవితంలో తన జీవితానికి సంబంధించిన కొన్ని స్తుతులను చెల్లిస్తూ ఉంటారు. అలాగే మనము అంత మాత్రమే కాదు కానీ బైబిల్లోని అనేకమైన వాక్యాలను తీసుకొని దాన్ని బట్టి 1000 స్తుతులు వ్రాయడానికి ప్రభువు సహాయం చేశారు. ఈ పుస్తకంలో 1000 స్తుతులు ఉంటాయి. దీని ద్వారా రోజుకు ఒక్కసారి అయినా కనీసం 100 స్తుతులు నీవు చెల్లిస్తే ఈ పుస్తకంలోని స్తుతులన్నీ చెల్లించడానికి 45 నిమిషాలు పడుతుంది. దాన్ని బట్టి ఆలోచన చేయండి. 100 స్తుతులు 5 నిమిషాల్లో అయిపోతాయి. ప్రతిరోజు ప్రొద్దున్న లేచి ఒక 100 స్తుతులు చెల్లించి మరలా రాత్రి పడుకునే ముందు ఒక 100 స్తుతులు చెల్లించి దేవునికి నిన్ను నీవు ఇంకా దగ్గరగా సమీపించాలని మా యొక్క కోరిక. కాబట్టి ఈ పుస్తకాలు మీకు కావాలంటే మాకు ఫోన్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఇప్పుడు మా అమ్మగారు స్తుతులను చెల్లిస్తూ ఉండగా మీరు ఆ స్తుతులలో నీకే స్తోత్రము అని మా అమ్మగారు అన్నప్పుడు మా అమ్మగారితో పాటు నీకే స్తోత్రము ప్రభువా అని మీరు కూడా చెప్పండి. దేవుడు మిమ్ములను మీ జీవితాలను నిండారులుగా దీవించును గాక. గ్రహింపచేయు దేవా నీకే స్తోత్రం. సూర్యులను నడిపించు దేవా నీకే స్తోత్రం. నూతన క్రియ చేయు దేవా నీకే స్తోత్రం. అరణ్యములో త్రోవ కలగజేయు దేవా నీకే స్తోత్రం. ఎడారిలో నదులు పారజేయు దేవా నీకే స్తోత్రం. ప్రవాహ జలములను కుమ్మరించే దేవా నీకే స్తోత్రం. పాపమును జ్ఞాపకము చేసు కొనని దేవా నీకే స్తోత్రం. మరుగైన ధనమును ఇచ్చే దేవా నీకే స్తోత్రం. పాడైన స్థలములను బాగు చేయు దేవా నీకే స్తోత్రం. ఆస్తికర్తలుగా చేసే దేవా నీకే స్తోత్రం. మార్గమును సరళము చేసే దేవా నీకే స్తోత్రం. నీతిపరుడు వగు దేవా నీకే స్తోత్రం. ముదిమి వచ్చు వరకు ఎత్తుకునే దేవా నీకే స్తోత్రం. తల వెంట్రుకలు నెరియు వరకు ఎత్తుకునే దేవా నీకే స్తోత్రం. చంక పెట్టుకున్న దేవా నీకే స్తోత్రం. రాతి కొండలో నీళ్లు ఉపకజేసిన దేవా నీకే స్తోత్రం. అనుకూల సమయమందు మొర ఆలకించే దేవా నీకే స్తోత్రం. రక్షణ దినమందు ఆదుకునే దేవా నీకే స్తోత్రం. నీటి బుగ్గల యొద్ద నడిపించే దేవా నీకే స్తోత్రం. పర్వతములన్నిటినీ త్రోవగా చేసే దేవా నీకే స్తోత్రం. రాజమార్గములు ఎత్తుగా చేసే దేవా నీకే స్తోత్రం. అరచేతుల మీద నన్ను చెక్కుకున్న దేవా నీకే స్తోత్రం. వినబుద్ధి పుట్టించే దేవా నీకే స్తోత్రం. సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసే దేవా నీకే స్తోత్రం. నిత్య సంతోషము తలల మీద ఉంచే దేవా నీకే స్తోత్రం.
సంతోషానందం ఇచ్చే దేవా నీకే స్తోత్రం. వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేసే దేవా నీకే స్తోత్రం. దేన మనస్సు గలవారి యొద్ద నివసించే దేవా నీకే స్తోత్రం. కృతజ్ఞతా బుద్ధి పుట్టించే దేవా నీకే స్తోత్రం. విరగబడిన దానిని బాగు చేయి దేవా నీకే స్తోత్రం. ఉన్నత స్థలముల మీద ఎక్కించే దేవా నీకే స్తోత్రం. నీ కటాక్షమును బట్టి, నీ జాలిని బట్టి, నీ కనికరమును బట్టి దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రము ఇచ్చే దేవా నీకే స్తోత్రం. బూడిదకు ప్రతిగా పూదండను ఇచ్చిన దేవా నీకే స్తోత్రం. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును ఇచ్చిన దేవా నీకే స్తోత్రం. నీతిని బట్టి మాట్లాడే దేవా నీకే స్తోత్రం. రక్షించుటకు బలాజ్జుడా నీకే స్తోత్రం. నీ వాత్సల్యమును బట్టి దిగి వచ్చిన దేవా నీకే స్తోత్రం. వెదకిన వారికి దొరికిన దేవా నీకే స్తోత్రం. నన్ను ఏర్పరచుకున్న దేవా నీకే స్తోత్రం. ద్రాక్షావల్లి నీకే స్తోత్రం. గొర్రెల కాపరి నీకే స్తోత్రం. అవిశ్వాసును బాగు చేసే దేవా నీకే స్తోత్రం. పూజ్యుడా నీకే స్తోత్రం. రాతి గుండె తీసివేసే దేవా నీకే స్తోత్రం. జీవము గల దేవా నీకే స్తోత్రం. కష్టకాలమున రక్షకుడా నీకే స్తోత్రం. నన్ను తరుమువారిని సిగ్గుపరిచే దేవా నీకే స్తోత్రం. దేవునికి స్తోత్రాలమ్మ. మీ అందరికీ నా వందనాలు. హల్లెలూయా. ఆమేన్. ఎంతసేపు మా అమ్మగారు చెల్లించిన స్తుతుల్లో మీరు కూడా నీకే స్తోత్రం అని చెప్పినందుకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆత్మ స్వభావము, ఆత్మీయమైన స్వభావము అనే అంశాల గురించి ఈరోజు మనము ధ్యానించుకుందాం. రోమీయులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అని ఉంటుంది అక్కడ. అంటే మనస్సులు 2 రకములు. ఒకటి శరీరానుసారమైన మనస్సు లేదా శరీరానుసారమైన స్వభావం. రెండవది ఆత్మానుసారమైన మనస్సు లేదా ఆత్మానుసారమైన స్వభావము. ఈనాడు దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము, దేవునికి ప్రార్థన చేస్తున్న మనము, క్రీస్తుని నమ్ముకొని అనుసరిస్తున్న మనకి ఏమి కావాలంటే ఆత్మీయమైన స్వభావం ఉండాలి. ఈ యొక్క ఆత్మీయమైన స్వభావము ఒక వ్యక్తిని దేవునికి సమీపముగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం అసలు శరీరానుసారమైన మనస్సు లేదా స్వభావం అంటే ఏంటో మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం, కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు అని వ్రాయబడింది. శరీర స్వభావము గలవారట దేవుణ్ణి సంతోషపరచలేరట. అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నాడో ఆ వ్యక్తి దేవుణ్ణి సంతోషపరచాలి. మన పిల్లలు మనకి ఎలా సంతోషంగా ఉండాలని మనం ఆశిస్తామో, మన పిల్లలు మనం చెప్పిన మాట ఎలా వినాలని మనం ఆశపడతామో, మన పిల్లలు మనకి ఏది ఇష్టమో అది చేయాలని ఆశపడతా ఉంటామో, అలాగే దేవుణ్ణి నమ్ముకొని దేవుని దగ్గర పిల్లలుగా ఒప్పుకున్న మనము, దేవుని చేతిలో ఉండి మనము చెక్కబడిన మనము దేవుని సంతోషపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని సంతోషపరచాలంటే మనలో శరీరానుసారమైన స్వభావము ఉండకూడదు. ఈ శరీరానుసారమైన స్వభావం ఎప్పుడైతే ఒక వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తిట దేవుణ్ణి సంతోషపరచలేరు అని వ్రాయబడింది. క్లియర్గా వ్రాయబడింది ఇక్కడ. అంటే అర్థం ఏంటి? దేవుని సంతోషపరచలేదు అని అంటే అర్థం ఏమిటంటే అతడు మనిషిని సంతోషపరచుచున్నట్టు లెక్క. మనుషులను సంతోషపరిస్తే దానికి ప్రయోజనము ఉండదు. మనుషులకి ఎంత చేయండి వాళ్ళు సంతోషపడరు. ఎంతగా వారిని పొగడండి, ఒకరోజు సంతోషపడతారు, రెండో రోజు సంతోషపడరు, మూడో రోజు సంతోషపడరు. మనుషులకి ఎంత చేసినా తృప్తి అనేది ఉండదు, కృతజ్ఞత అన్నది ఉండదు. కానీ నువ్వు మనుషులను సంతోష పెట్టాలనుకుంటున్నావా?
అది నీకు ఎంత మాత్రము ప్రయోజనకరము కాదు. మనుష్యులను సంతోషపెట్టే వ్యక్తిగా నీవు ఉంటే నీవు అసలు దేవుని నమ్ముకున్న వ్యక్తివే కాదు. దేవుణ్ణి ఎప్పుడైతే నీవు నమ్ముకొని ఉన్నావో, దేవుణ్ణి ఎప్పుడైతే నీవు ప్రార్థన చేస్తున్నావో, నీలో ఆత్మానుసారమైన స్వభావం రావాలి. హల్లెలూయా. దేవుణ్ణి సంతోషపెట్టాలన్న ఉద్దేశ్యము నీలో ఉండాలి. దేవుణ్ణి ఎలా సంతోషపెట్టగలను అన్న ఆలోచన నీకు ఉండాలి. అటువంటి ఆలోచన అంటూ నీకు వచ్చిందంటే నీలో ఉన్నది ఆత్మీయమైన స్వభావము. హల్లెలూయా. రోమీయులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి. శరీర స్వభావము ఉంటే, శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. ఆత్మీయ స్వభావం అన్నది ఉంటే గనక, ఆత్మ నివసించి ఉంటే, దేవుని ఆత్మ మనలో నివసించి ఉంటే మనం ఏమైపోతామంట? ఆత్మీయమైన స్వభావము గలవారం అయిపోతామంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడు, మీతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. మేమెంత ప్రయాసపడి ఈ వాక్యాన్ని తీసుకొచ్చి మీ ముందుకు చెబుతున్నది ఎందుకంటే, మనమందరూ దేవుని రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలి. అందుకని మనం ఏం చేయాలంటే, శరీరాను స్వభావము లేదా శరీరానుసారమైన మనస్సు మనలో ఉండకూడదు. అది ఉంటే మీరు దేవుణ్ణి సంతోషపరచలేరు. అది ఎంత మాత్రము ప్రయోజనకరము కాదు. ఒక వ్యక్తి దేవుణ్ణి సంతోషపరచాలి. ఒక వ్యక్తి దేవుని ఆత్మ నివసించి ఉన్న వ్యక్తి వలె ఉండిపోవాలి. అదే ఆత్మ యొక్క స్వభావం. దేవుని యొక్క ఆత్మ మనలో నివసించి ఉంటే అట మనము ఆత్మీయమైన, చూడండి అక్కడ చక్కటి మాట ఉంది, మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఆత్మ మనలో నివసించి ఉంటే మనము ఆత్మ స్వభావము గల మనుష్యులమంట. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదా? ఆలోచన చేయండి. నీ దేహమే దేవునికి ఆలయము అని బైబిల్లో రాయబడింది. దేవుని యొక్క ఆత్మ నీలో నివసించుచున్నదా? ఆత్మ ఎందుకండి, ఆత్మ ఎలాగ నివసిస్తుందండి అని అనుకుంటున్నావా? బైబిల్లో రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఆత్మ దేనికి? మన బలహీనతను చూచి సహాయం చేస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ ఆత్మ. నీకు సహాయము కావాలా? నీకు సహాయము కావాలా? ఈరోజు ఈ వర్తమానము వింటున్న నా కుమారుడా, నా కుమార్తె, నీ జీవితంలో నీ మీద ఏలుబడి చేస్తున్న బలహీనతల నుంచి, వ్యసనాల నుంచి నీవు విడుదల పొందుకోవాలి అంటే నీకంటూ సహాయం చేసేవారు ఒకరున్నారు. అదే ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బైబిల్లో క్లియర్గా రాయబడింది, ఆత్మ మన బలహీనతలను చూసి సహాయం చేస్తాడట. నీకు సహాయం చేస్తాడట. నీ వ్యసనాల నుంచి నిన్ను ఎలా బయటికి తీసుకురావాలో దేవుడు చూపిస్తాడు. నీ వ్యసనాల నుంచి నువ్వు బయటికి రావడానికి నీకు ఆలోచన ఇస్తాడు. నిన్ను గూర్చి నువ్వు ఎలా ప్రార్థన చేసుకోవాలో కూడా నీకు నేర్పిస్తాడట. అదే ఆత్మ చేసే పని. నీ హృదయంలోనికి ఈ ఆత్మను ఆహ్వానించు. ఎప్పుడైతే ఈ యొక్క పరిశుద్ధాత్మ నీ హృదయంలోనికి వస్తుందో నీవేమైపోతావు? ఆత్మ స్వభావము గల మనిషిగా మారిపోతావు. ఎందుకంటే నీలోని ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయనే ఆత్మ,
పరిశుద్ధాత్మ. ఈ ఆత్మ నీకు సహాయం చేస్తూ ఉంటాడు, ఎప్పుడు నీకు సహాయం చేస్తూ ఉంటాడు. నీ నుంచి ఏమీ కోరడు కానీ నీకు సహాయం చేస్తూ ఉంటాడు. నీవు తప్పిపోతున్నావేమో నీ చెయ్యి పట్టుకొని నిన్ను సరిచేస్తాడు. నీకు బాధల్లో ఉండి ఎలా బయటికి రావాలో నీకు తెలియటం లేదేమో నీ చెయ్యి పట్టుకొని నిన్ను బయటికి తీసుకొని వస్తాడు. ప్రభువా నాకు ప్రార్థన రాదు, నేను ఎలా ప్రార్థన చేయాలని నువ్వు అడుగుతున్నావేమో ఈ ఆత్మ నీకు ప్రార్థన చేయడం నేర్పిస్తాడు. ఇవన్నీ కూడా బైబిల్లోనే ఉన్నాయండి. చదువుదామా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేస్తున్నాడట. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. ఇటువంటి ఆత్మ మీకు అవసరం లేదా? మీకు అక్కరలేదా? చెప్పండమ్మా. మనకు కావాలి, అందరికీ కావాలి. ఈ ఆత్మ మనకు కావాలి, మీకు కావాలి, నాకు కావాలి. నన్ను ఈరోజు ఈ విధంగా మీ ముందు నించోబెట్టింది ఈ ఆత్మే. అనేక మంది గురించి ప్రార్థన చేయటం నేర్పించింది ఈ ఆత్మే. ఈ ఆత్మే నాకు ఎలాగ బోధించాలో కూడా చెప్పింది ఈ ఆత్మే. నేను ఎక్కడా బైబిల్ ట్రైనింగ్లు అవ్వలేదు. మాకంటూ ఎవరు వచ్చి చెప్పి ఇలా చదవాలని కానీ ఇలా ప్రార్థన చేయాలని కానీ నాకెవ్వరు కూడా నేర్పించలేదు. ప్రతిదీ నాకు పరిశుద్ధాత్మ దేవుడే నేర్పించారు. ఎలా ప్రార్థన చేయాలో నేర్పించారు, ఎలాగ బైబిల్ చదవాలో నేర్పించారు, ఎలాగ దేవుని సన్నిధిలో కూర్చొని కనిపెట్టాలో నాకు దేవుడే నేర్పించారు. పుస్తకాలు ఎలా వ్రాయాలో కూడా నాకు పరిశుద్ధాత్మ దేవుడే నేర్పించారు. ఒక్కసారి ఆలోచించండి. ఈ ఆత్మ మనకు కావాలి, మనకు కావాలి. ఇంతకాలం ఈ ఆత్మ లేకుండానే మీరు జీవించారేమో, ఇంతకాలం ఈ ఆత్మని దూరం చేసుకుంటూనే బ్రతుకుతున్నారేమో. ఈ క్షణం ప్రార్థన చేయండి. ప్రభువా నాకెలా ప్రార్థన చేయాలో రావట్లేదు, నీ ఆత్మతో నన్ను నింపు. ఎందుకంటే ఇక్కడ వ్రాయబడింది, మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా ప్రార్థన చేయుచున్నాడు. నీకు ప్రార్థన నేర్పించేది ఆత్మ, నీకు సహాయము చేసేది ఆత్మ. దేవుని నమ్ముకున్న జనాంగమైన మనం ఈ ఆత్మను పొందుకొని దేవుని సన్నిధిలో గోజాడాలి. ఆత్మ ఎప్పుడైతే ఒక మనిషి హృదయంలోనికి వస్తుందో అప్పుడేమైపోద్ది? ఆత్మ స్వభావం అయిపోతుందట. ఈ ఆత్మ ఇంకొక పని కూడా చేస్తుంది. అదేంటంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 27వ వచనం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును అని వ్రాయబడింది ఇక్కడ. హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఆత్మ అన్న చోట చూడండి పెద్ద పెద్ద అక్షరాలతో ఉంటుంది. ప్రతి మనిషిలోనూ ఏదో రకమైన ఆత్మ ఉంటుంది. దురాత్మలు ఉంటుంటాయి, చాలామందికి అపవిత్ర ఆత్మలు ఉంటుంటాయి. ఇక్కడ వ్రాయబడింది ఈ ఆత్మ అటువంటి ఆత్మల గురించి కాదు కానీ హృదయములను పరిశోధించువాడట. ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఆత్మ అన్న అక్షరాలు పెద్ద అక్షరాలతో వ్రాయబడింది అంటే అది దేవుని యొక్క ఆత్మ అని అర్థం. హల్లెలూయ, హల్లెలూయ. నీ హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఉందో లేదో దేవునికి తేట తెల్లగా తెలిసిపోతుందంట. ఒక్క విషయం ఆలోచించండమ్మా, ఈ లోకంలో ఏ ఉద్యోగానికైనా ఏ పనికైనా ఏ వ్యాపారానికైనా రికమెండేషన్ అన్నది చాలా ప్రాముఖ్యం. కానీ దేవుని సన్నిధిలో రికమెండేషన్లకి ప్రాముఖ్యమే లేదు.
ఇది ఏ వ్యక్తికి ఆ వ్యక్తి, ఏ మనిషికి ఆ మనిషి దేవుని ఎదుట తన్ను తాను నిరూపించుకోవాలి. తన హృదయము దేవుని ఎదుట పరచుకోవాలి. తన బలహీనతలను దేవుని ఎదుట పరచుకోవాలి. పాపంలో జీవిస్తూ ఉంటూ అనేక మంది ఇలాగే జీవిస్తున్నారులే, ఇది పర్వాలేదు అని అనుకోవడం ముమ్మాటికి తప్పే. అనేక మంది అలా జీవించినప్పటికీ నీవు అలాగా జీవించకూడదు. అది దేవుని యొక్క చిత్తము కాదు. అందరూ ఏదో విధంగా ఉన్నా సరే నీవు మాత్రం ప్రత్యేకముగా ఉండాలి. ఈ వర్తమానము వింటున్న నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవుడు నీతో ముక్కుసూటిగా మాట్లాడుతున్నాడు. నీవు ప్రత్యేకింపబడు. శరీరానుసారమైన స్వభావము నీలో నుంచి తీసేయి. ఇంకా నీకు అర్థం అవ్వాలంటే శరీరాను స్వభావము గలవారు చూడండి, చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు అని అక్కడ వ్రాయబడింది. నీలో ఉన్న స్వభావము శరీరానుసారమైన స్వభావమా, ఆత్మీయానుసారమైన స్వభావం అన్నది నీవే ఆలోచన చేసుకో. నీ యొక్క మనస్సు దేని మీద ఉంది? నిత్యము ధనము 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 అని ఉందా, లేదా నిత్యము వ్యాపారం అని ఉందా, నిత్యము వేరే వేరే అంశాల మీద నీ మనస్సు ఉంటుందా? ఖచ్చితంగా అది శరీరానుసారమైన మనస్సే. అది దేవుని గూర్చిన మనస్సు కాదు. దేవుడు ఇచ్చే ఆత్మ ద్వారా వచ్చే స్వభావము అన్నది దేవుని సంతోష పెడతాదట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించు. ఈ 2014వ సంవత్సరం ఇప్పటికే మన ముందు 10 నెలలు అయిపోయినాయి. ఇది 11వ నెల. 10 నెలల కాలంలో నీవు దేవుని ఎన్నిసార్లు సంతోషపెట్టావు? ఆలోచన చేయి ఒక్కసారి. నీవు దేవుని ఎన్నిసార్లు సంతోషపెట్టావు? ఫ్రెండ్స్ని లేదా స్నేహితులు లేదా నీ చుట్టాలు నీ బంధువుల కోసం పరుగులు పెడతావు. వాళ్ళని ఎన్నిసార్లు నువ్వు సంతోషపెట్టావు? ఇది నువ్వు ఆలోచిస్తే నీ మనసు దేని మీద ఉందో నీకే అర్థమైపోతుంది. కానీ నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు ఆరోగ్యం ఇచ్చి ఆహారం పెట్టి ఈనాటి వరకు సజీవుల లెక్కల్లో ఉంచిన దేవుడు నిన్ను ద్వారా దేవుడు సంతోషపడాలి అని కోరుకుంటున్నాడు. అంతేగాని నువ్వెంత పని చేయి, ఎంత డబ్బులు ఖర్చు పెట్టు, ఈరోజు నిన్ను పొగడుతున్న నీ స్నేహితులే నీ పరిస్థితి గనుక తారుమారైపోయి నువ్వు గనక ధనము లేక ఆరోగ్యం లేకుండా ఉంటే ఏ ఒక్కరు కనీసం నీ ఇంటి దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావని కూడా నిన్ను అడగరు. అటువంటి వ్యక్తుల కోసం ఇంతకాలం నువ్వు శ్రమ పడ్డావే, ఇంతకాలం నువ్వు కష్టపడ్డావే. ఎక్కడి నుంచన్నా నీ హృదయంలోకి దేవుణ్ణి ఆహ్వానించు. పరిశుద్ధాత్మ మీరు నా మీదకి రండని కూడా ఆహ్వానించు. దేవుని ఆత్మ నీ మీదకి వస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎలా ప్రార్థన చేయాలో ఆత్మ నీలో ఉండి నేర్పిస్తూ ఉంటుంది. ఈ ఆత్మ స్వభావము గలవారి యొక్క ప్రార్థన వేరుగా ఉంటుంది. శరీర స్వభావము గలవారి యొక్క ప్రార్థన వేరుగా ఉంటుంది. ఒక వ్యక్తి ప్రార్థన బట్టి వారి యొక్క మనస్సు దేని మీద ఉందో చాలా తెల్లగా తెలిసిపోతూ ఉంటుంది. ఆత్మ స్వభావము గలవారి యొక్క ప్రార్థన ప్రత్యేకంగా ఆత్మీయ విషయముల మీద ఆధారపడి ఉంటుంది. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, మీరు క్రిందున్న వాటి కొరకు కాక పైనున్న వాటి కొరకు వెతకుడి అని అంటాడు. పైనేముంది? పరలోకముంది, దేవదేవుని యొక్క సింహాసనం ఉంది, యుగ యుగములు తరతరములు మనకు అక్కడ పెండ్లి విందుంది, గొప్ప గొప్ప భవనాలు ఉన్నాయి. పరలోక రాజ్యంలో మనం తండ్రితో పాటు సమానముగా రాజ్యములు చేయబోతున్నాం. దేవదూతలతోటి సమానంగా దేవుని స్తుతించబోతున్నాం. అవి పైనున్నవి. మనకి ఈ ఆత్మ స్వభావము పైకి మనల్ని తీసుకెళ్తూ ఉంటుంది. శరీర స్వభావము మనలోని అంత ప్రయోజనకరము కాదు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నాతో కలిపి ఈ ప్రార్థన ప్రార్థన. ప్రభువా, మేమింతకాలము మనుషుల్ని సంతోషపెట్టామయ్యా,
ఎంతకాలము మనుషుల వెంట పరుగులు పెడుతూ ఎవరు పిలిస్తే వాళ్ళ వెనకాల వెళ్ళిపోయి, ప్రభా మనుషులకు ఎన్నో రకాలుగా ఉపయోగపడి వాళ్ళ కొరకు జీవించాం. కానీ ఇక్కడి నుంచి మా బ్రతుకులు నీవయ్యా, మా బ్రతుకులు నీకు అప్పగిస్తున్నావు స్వామి. ఇప్పుడే దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీదకి బలముగా దిగిపోతుంది. యవ్వన కుమారుడా, దేవుడు నిన్ను తాకబోతున్నాడు, నీ బ్రతుకు మార్చబోతున్నాడు. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవ అందరి హృదయాలలో క్రియ జరిగించండి. ఆత్మీయ స్వభావము నీ బిడ్డలకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవ వారితో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మలను దీవించును గాక.